ఇట్లా ఈ విచారణ కొనసాగిందండి. ఇప్పుడు ఏం చెప్తాం వీళ్ళకి? ఆనాడు కేసీఆర్ హయాంలో పార్టీ ఫిరాయించినా మనం ఇట్లనే మాట్లాడినాం. ఈనాడు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా అట్లనే మాట్లాడుతున్నాం. 100% వాళ్ళు పార్టీ మారింది వాస్తవం. అన్ని ఛానళ్ళు లైవ్లు పెట్టినాయి, యూట్యూబ్లలో వీడియోలు ఉన్నాయి. ఇక మేము పార్టీ మారలేదు, వీడియోలు మార్ఫింగ్. ఏం డ్రామా ఇది? నాకు అర్థం కాదు. మీరు మళ్ళీ అవతలోడికి ఆయుధం ఇస్తున్నారు అపోజిషన్ పార్టీకి. ధైర్యంగా ఎస్ పార్టీ మారారు, మేము ఎలక్షన్లకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకోండి. ఎందుకు చేతనైతే లేదు? అంత భయం ఎందుకు? భయం ఎందుకంటే ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో దాంట్లో మెజారిటీ ఎమ్మెల్యేలు మొత్తం దొంగలు ఉన్నారు. అందులో మళ్ళీ ఎలక్షన్లకు పోయిరు అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. టికెట్ ఇస్తే ఆల్రెడీ 2 సార్లు గెలిచి రాష్ట్రాన్ని ఆ నియోజకవర్గాల్ని సర్వనాశనం చేసి మళ్ళీ 3వసారి బీఆర్ఎస్ నుంచి గెలిచిన వీళ్ళంతా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పటికే ఆడ జనాలు సస్తున్నారు, వాళ్ళతోటి వెక్స్ అయిపోయినారు. వీళ్ళు ఎట్ట గెలిచిరని ఆయన వీళ్ళని. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నాడు, ఎట్ట గెలిచిండు? ఆడ నీలం మధు కాటా ఇద్దరు తన్నుకుంటే బయటపడ్డాడు. బేసిక్గా జనానికి అక్కడ ఆయన గెలిపించాలని ఆలోచన లేకుండే. ఇప్పుడు అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది అనుకుందాం, గెలుస్తాడా? ఉత్తదే. ఈ ఎలక్షన్లు ఎట్లా ఫేస్ చేయాలి? ఏం అర్థం కావట్లే. ఇది మార్ఫింగు ఇంకోటి ఇంకేమన్నా కాదు. మార్ఫింగ్ ఎట్లా అవుతుందండి? క్లియర్ వీడియోలే ఉన్నాయి కదా, మార్ఫింగ్ ఎట్లా అవుతుంది?